शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तं उपास्महे एकदं तं उपास्महे। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम नाम वरानने। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासिनी या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती विशेषजड्यापहा। वासव्येते नमस्तेस्तु कुलगौरवनिर्मिते शत्रुसैन्यविनाशिनीं स्वसैन्यपरिपालिनीं कृते तुरेणुकादेवीं त्रेतायां जनकात्मजा द्वापरे द्रौपदी देवीं कलौ वासविकन्यका। ॐ श्रीवासवाम्बायै नमः। ॐ कुसुमपुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ ऐं ह्रीं क्लीं ग्लौं वं श्रीवासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। व्यासं वसिष्ठनप्तारं शक्तेः स्पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ॐ व्यासाय विष्णुरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ॐ श्रीगुरवे नमः। మహిమాన్వితమైన మహాపుణ్యక్షేత్రమైన అవిముక్త పట్టణమైన ఈ కాశీనగరంలో ఎందుకని అవిముక్త అంటున్నాము అంటే, ఎవరైతే ఈ కాశీ పట్టణానికి వచ్చి తల్లి గర్భంలో ఉన్నన్ని దినములు అంటే 9 మాసాల 9 నెలలు అంటే 9 మాసాల 9 రోజులు 9 గంటల 9 సెకండ్లు అంటారు. అలాగా అంతకాలం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక మళ్ళీ తల్లి గర్భంలో ఉండాల్సినటువంటి అవస్థ ఉండదు అంటారు. అంతకాలం ఉండలేని వాళ్ళు 9 నెలల పాటు ఉండలేని వాళ్ళు కనీసం 9 రోజుల పాటైనా ఈ కాశీపట్టణ క్షేత్రంలో ఉండటం వలన ఎప్పుడైతే ఈ కాశీకి వస్తున్నామో కాశీపట్టణంలోకి అడుగు పెడుతున్నామో మన రోమ కూపాలకన్నిటికీ కూడా అంటుకొని ఉన్నటువంటి పాపం అంతా పక్షుల్లాగా పైకి ఎగిరిపోతాయి.
ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు కాశీ నుంచి బయటకు వస్తారో మళ్ళీ ఈ పాపాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళ భుజాలు నెక్కుతాయి అని, మళ్ళీ వాళ్ళు ఈ జీవికి చేరతారని అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ పాప రాసేంత మళ్ళీ మనకి ఎదురు మనలో చేరాలని చూస్తుంటాయి. కానీ ఎవరైతే కనీసం 9 రోజులైనా కాశీ పట్టణంలోనే ఉంటారో అటువంటి వాళ్ళకి ఇక ఆ పాపం అనేది మనకు అంటకుండా విముక్తి కలిగించి, అందుకనే మనకి అవిముక్త క్షేత్రము అంటాం అన్నమాట. ముక్తిని ప్రసాదించేటువంటి క్షేత్రమే ఈ కాశీపట్టణం. పరమ పవిత్రమైనటువంటి కాశీపట్టణంలో మీరందరూ కూడా గంగా స్నానాలు చేస్తూ, గంగాను హారతులు చూస్తూ, విశ్వనాథుని దర్శనాలు చేసుకుంటూ, మహాతల్లి అన్నపూర్ణమ్మ వారి దర్శనాలు చేసుకుంటూ, ఆ తర్వాత ఈ ఊరి గ్రామ దేవత వారాహి మాత దర్శనాలు చేసుకుంటూ, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన విశాలాక్షి అమ్మ దర్శనాలు చేసుకుంటూ, అలాగా ఇక్కడ అడుగడుగుకి దేవతలు, అడుగడుగుకి దేవాలయాలే ఈ కాశీపట్టణంలో. అందుకనే 3,000,000 దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉంటారు అని మనం చెప్తూనే ఉంటాం అన్నమాట. అందువల్లే 3,000,000 దేవతలు ఇక్కడ కొలువై ఉన్నటువంటి క్షేత్రమే వారణాసి పట్టణం. ఈ వారణాసి పట్టణం విశేషాలు, వైభవాలన్నీ కూడా మనకి కాశీఖండంలో పరమేశ్వరుడే స్వయంగా పార్వతీమాత చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ ఈ రోజున మహా విశిష్టం ఏమిటి అంటే నవాహ్నికంగా, అంటే గత 8 రోజులుగా మనం ఇక్కడ శ్రీ వాసవి మాత పురాణ ప్రవచనంలో చెప్పుకుంటున్నాము. అలాగే ఈ రోజున 9వ రోజు, చివరి రోజుగా ఈ కాశీపట్టణంలో మీరందరూ కూడా పురాణం వింటున్నటువంటి వాళ్ళు మహద్భాగ్యం. ఎందుకంటే అటు భగవంతుని దర్శనము, ఇటు జ్ఞానం, పురాణము, జ్ఞానం, ప్రవచన యజ్ఞం. ఇదొక ప్రవచన యజ్ఞం. అంటే అక్కడ గీత ఏ విధంగా అయితే ఎలాగ వెలుగొందుతుంటుందో, ఉపనిషత్తుల సారాంశం ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే గంగ నిర్మలంగా ఎప్పుడు జ్ఞానవాహినిలాగా గంగా వాహిని ఎలా ఉంటుందో అలాగే ప్రవచన వాహినిలో మీరందరూ కూడా వింటూ ఉన్నారు. అందువల్లనే మీరందరూ కూడా ఎంతో భాగ్యవంతులు అని చెప్తారు. అందులోనే ఈరోజు ఇంకో విశేషం ఏమిటి అంటే ఈరోజు వ్యాస పూర్ణిమ. ఎందుకని ఈ ఆషాఢ మాసాన్ని వ్యాస పూర్ణిమ అంటున్నాం? ఆషాఢ పూర్ణిమ అని, వ్యాస పూర్ణిమ అని, బుద్ధ పూర్ణిమ అని, గురు పూర్ణిమ అని ఈ విధంగా ఎందువల్ల అంటున్నాం? ఎంతోమంది మనకు సంవత్సరంలో అనేకమైన పౌర్ణమిలు వస్తాయి. కానీ ఈ ఆషాఢ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని అంటున్నాం. మరి గురు పూర్ణిమని ఎందుకు అంటున్నాం అంటే వ్యాసుల వారు మనకి ఒక గురుస్థానంలో ఉన్నటువంటి వారు. ఈ రోజున మనము పురాణ వాంగ్మయం ఉంది అంటే అది మహాభారతమైన, భాగవతమైన, రామాయణమైన ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ అంటే మనకు ఈ ఉపనిషత్తుల సారాంశాన్ని అంతా కూడా, ఈ ప్రవచన జ్ఞానాన్నంతా కూడా తెలిపిన వారు ఎవరు అంటే గొప్ప వ్యాసుల వారు. ఎన్నింటినో ఆయన తెలిపారు. అందుకని ఆయన చెప్పారు, ఇక్కడ ఉన్నది మరెక్కడైనా ఉంటుంది, ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదు అన్నారు. అంటే మనకి ప్రవచనాల్లో వేదాల సారాంశం, ఉపనిషత్తుల సారాంశంలో లేనిది ఇంకెక్కడా ఉండదు. అది వేదాలలో ఉంది అంటే అది ఇంకెక్కడైనా ఉంటుంది. ఎవరైనా మూలం దాన్ని తీసుకొని రాయవలసిందే కదా. మరి ఏమిటి ఈయన విశిష్టత అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి వారే మనకి వశిష్ఠుల వారు. ఆ వశిష్ఠుల వారి యొక్క కుమారులే శక్తి కుమారులే పరాశక్తి, వారి కుమారులే మనకి వ్యాసుల వారు. వ్యాసుల కుమారులే సుఖమునీంద్రుల వారు. ఈ విధంగా వారి వంశ పారంపర. మరి ఎందువల్ల ఇంత గురుత్వం వచ్చింది ఆయనకు అంటే ఆయనను మనం పిలుస్తుంటాం కృష్ణద్వైపాయనుడు అని కూడా పిలుస్తున్నాం. వ్యాసుల వారిని కృష్ణద్వైపాయనుడు అని పిలుస్తున్నాం. అయితే ఆయన అసలు పేరు ఏమిటి అంటే కృష్ణ. ఆయన అసలు పేరు కృష్ణ. ఆయన ఒక ద్వీపం నందు జన్మించారు కనుక ద్వైపాయనుడు అంటున్నాం. అందుకనే కృష్ణ ద్వైపాయనుడు అని పిలుస్తున్నాం. మరి వ్యాస అనే పదం ఎలా వచ్చింది? వ్యాసుడు అని ఎందుకు అంటున్నాం అంటే పూర్వకాలంలో, అంటే ఆయన జన్మించిన తర్వాత మళ్ళీ ఈ కలియుగంలో ఇంకా ప్రజలంతా కూడా అంత ఆయుష్మంతంగా ఉండరు, అంత శక్తివంతంగా ఉండరు, అంత బలవంతంగా ఉండరు, అంత
పరులుగా ఉండరు. కనుక పాపం బిడ్డలంతా ఏం చేస్తారు, వీళ్ళు నేనే ఇప్పుడు అన్ని వీళ్లకు తయారు చేసి పెట్టాలి. ఒక తల్లి ఏ విధంగా అయితే ఏదైనా ఒక పూట ఆమె బయటికి వెళ్ళాల్సి వస్తే బిడ్డలకు అన్ని ఎలాగైతే సవరించి వెళుతుందో, అలాగా వ్యాస భగవానుల వారు మనమందరం కూడా కష్టపడకుండా ఆయన అనేకమైనటువంటి వేదాలు రాసి అంటే ఒక పెద్ద పర్వతంలా ఉన్నటువంటి వేదాలన్నింటినీ ఆయన 4 భాగాలుగా చేశారు. అదే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇన్ని వేదాలుగా ఆయన వ్యాసము చేశారు. అంటే విభజించినారన్నమాట, వర్గీకరించినారు, వ్యాసము చేసినారు. కనుకనే ఆయనని వ్యాసుడు అంటున్నారు. ఆయన ఒక గురుస్థానంలో ఉన్నారు. అంటే ఎప్పుడైనా కూడా ఒక శాస్త్రాన్ని క్రమబద్ధీకరించి నియమబద్ధంగా తెలిపేటువంటి జ్ఞానాన్ని తెలిపేటువంటి వారినే ఒక గురువు అని అంటారు. గురువు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏమనుకుంటారు చాలామంది, ఒక మంచి సలహా చెప్పినారనుకోండి, బా గురువర్యా మీరు ఇంకేమయ్యా మీరే గురువు నాకు అని అంటుంటారు. కానీ అది చాలా తప్పు. అది లౌకికంగా వాడేటువంటి మాట, లౌకికంగా వాడేటువంటి పదమే. కానీ ఏదో ఒక సలహా చెప్పినంత మాత్రాన, ఒక మంచి మేలు చేసినంత మాత్రాన వాళ్ళు మనకి గురువులు అయిపోదన్నమాట. వాళ్ళు మనకి ఏమవుతారు, మామూలుగా చెప్తుంటారు వెల్ విషర్స్, ఇలాగా మా హితము కోరేవారు, మా క్షేమం కోరేవారు అని అంటుంటారు. వారు అంతవరకు. కానీ ఒక గురువు అనేటువంటి వారు జ్ఞానాన్ని మనకి ఏ విధమైతే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో వెలుగును చూపించే జ్యోతి స్వరూపమైనటువంటి వారే గురువు. సాక్షాత్తు గురుస్థానంలో ఉన్నటువంటి వారిని ఈ రోజున మనము గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా, ఆ వ్యాస స్థానంలో ఉన్నటువంటి వారినే మనము పూజించాలి. అందుకనే ఈ రోజున మనం కూడా ఈ రోజున చూసామన్నమాట. ఇక్కడ ఈ కాశీపట్టణంలో ఇక్కడే ఈ గంగా గోదావరి నిత్యాన్న సత్రంకి ఆ పక్క గల్లీలోనే ఒక మహామహిమాన్వితులైనటువంటి ఒక బాబా గారు ఉన్నారు. వారు లాహిరి బాబా అని అంటూ ఉంటారు. వీరు ఎంతో గొప్ప గొప్ప వంశ పరంపర, అంటే వంశ అంటే తల్లిదండ్రుల వంశ కాదండి, గురు పరంపర. గురు పరంపరలో ఆయన ఎంతో గొప్ప గురువుల దగ్గర ఉన్నటువంటి వారు. ఆయన హిమాలయాలలో తపస్సు చేసేటువంటి వారు, చాలా శక్తిపరవంతుడు అన్నమాట, ఆ శక్తివంతుడు. అటువంటి వారు ఈ కాశీపట్టణంలో ఈ గంగా గోదావరి సత్రంకి అటుపక్క గల్లీలోనే ఆయన లాహిరి బాబా గారి సమాధి ఉంది. ఈ రోజున ఎంతో మంది ఉదయం నుంచి ఆ సమాధికి వెళ్ళి ఆ బాబా గారిని దర్శించుకొని వచ్చారు. ఒక వ్యాస స్థానంలో ఉన్నారు, ఆయన ఒక గురు స్థానంలో ఉన్నటువంటి వారు. కనుక ఈ రోజున అలాగా గురు పూజలు, గురు దర్శనాలు ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. మరి భగవంతుడు అనేటువంటి వారికి, ఈ వ్యాస భగవానునికి ఎవరి ఇష్టం? 2 తల్లులు ఇష్టం. వ్యాస భగవానునికి 2 తల్లులు ఇష్టం. ఎవరా 2 తల్లులు అంటే, ఒకరు గంగ, ఒకరు సరస్వతి. ఒకరు గంగ, ఒకరు సరస్వతి. అందుకనే ఆయన ఈ వ్యాస భగవానులు కాశీకి వచ్చేసారు. ఒకప్పుడు కాశీకి వచ్చేసారు. ఆ గంగామాతను ఎంతో ఆయన పూజించారు. ఆయనలోనే సరస్వతి ఉంది. కనుకనే ఆయన ఇన్ని కావ్యాలు, ఇన్ని పురాణాలు, మనకు 18 పురాణాలు, 18 అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, ఇవన్నీ కూడా ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటివి ఈ వ్యాస భగవానుల వారు. ఇటువంటి వారు కనుకనే ఈ సరస్వతి రూపములో ఆయన మనకు ఎవరైతే జ్ఞానాన్ని తెలియచేశారో వారు మహా సరస్వతి రూపం. అందుకని ఇప్పటికీ మనం చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక మంచి వాక్కులు చెప్తుండేటువంటి వారు కానీ, మంచిగా గానం చేసేటువంటి వారు కానీ, ఆహా అమ్మ మీరు సాక్షాత్తు సరస్వతి తల్లి అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఆ వ్యాస భగవానుల వారు ఆ గంగామాతను, ఆ సరస్వతి మాతను ఎంతో ఇక్కడ పూజించారు. కనుకనే ఆయన ఈ విధంగా ఈ క్షేత్రంలో ఉండిపోయినారు. ఒకప్పుడు ఆయన ఈ వ్యాసపట్టణం నుంచి ఇక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన వ్యాస భగవానులు, ఆయన కుమారుడైనటువంటి వారు సుఖ మహాముని, ఆయన ఇద్దరు కూడా అక్కడ శివలింగాలు ప్రతిష్ఠ చేశారు. అదే ఈనాడున మనం పిలుస్తున్నాము వ్యాస కాశీగా పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామమ్మా? వ్యాస కాశీగా పిలుస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ వ్యాస కాశీని తలుచుకోవడం, వ్యాస కాశీని దర్శింపజేయటం, వ్యాసుని మనం గురువుగా పూజించడం ఎంతో శుభప్రదమైనటువంటి.
ఎందుకంటే ఒక గురువు అనేటువంటి వారు గు అంటే అజ్ఞానాన్ని తొలగించేవారు, గు అంటే తొలగించేటువంటి వారు, గురువు అంటే జ్ఞానాన్ని మనకు కలిగించేటువంటి వారే గురువు. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తారు, కానీ ఒక గురువు అనేటువంటి వారు ఆధ్యాత్మిక మార్గంలో అనేకమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలిగించి ఆ జ్ఞానాన్ని తేజోవంతంగా ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చేయించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుందని తెలియజేసేవారే గురువు. మాకు కూడా ఈ జ్ఞానాన్ని మాకు ప్రసాదించినటువంటి గురువర్యులకు సభాముఖంగా మేము కూడా గురువందనం తెలియజేస్తూ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్